మా టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. మిస్టర్ భోకాల్, ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, ఉపకారికి అపకారం చేసే దుర్మార్గులు ఉంటారు. కానీ అపకారికి ఉపకారం చేసేవారు మాత్రం కోటికొక్కరుంటారు. ఒకనాడు తనను మానహాని చేయబోయిన దుష్టుడికి అతడు ఆపదలో పడిన వేళ ప్రాణదానం చేసి శ్రీమతి రాధాదేవి తండ్రి జస్టిస్ జగన్నాథం గారు. హలో అండి. హలో. 100 మంది దోషుల్ని పొరపాటుగా విడిచిపెట్టినా తప్పులేదు గాని ఒక్క నిర్దోషికి అన్యాయంగా ఉరిశిక్ష పడితే అది కోర్టు చేసిన హత్యే అవుతుంది అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాదేవి, రాధ నా కూతురని గర్వంగా చెప్తున్నాను. ఉరిశిక్ష పడబోతున్న ఓ ముద్దాయికి అతడొక నాడు తనకు హాని చేసినా మన్నించి సాక్ష్యం చెప్పి కాపాడిన ఓ భర్త చాటు భార్య. ఎవరో పాపం ఆ భర్త. ఎవరో ఏంట్రా? మన రాధరా, నీ పెళ్ళాం. ఆ సంగతి చెప్పి సావచ్చుగా. ఎమ్మెల్యే గాంధీ గారి సుపుత్రుడు. లక్షణంగా ఉన్నాడు కుర్రాడు. అదేం పోయే కాలమో వెధోకి. వాడు మీ కాలేజీయేనా? ఒరేయ్ నిన్నేరా. నేను పొరపాటు పడి అల్లుడు సామాన్యుడు కదా అని పెళ్లికి అడ్డు చెప్పానమ్మా. కానీ హలో మిస్టర్ గోపాలం, నేను రాధ తండ్రిని, జస్టిస్ జగన్నాథం, హైదరాబాద్ నుంచి. నమస్కారం మిస్టర్ గోపాలం. నో, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ రాధా, మై ఓన్లీ డాటర్ అండ్ యువర్ ఓన్లీ వైఫ్. ఎలా అన్నాను? కమాన్ కమాన్ కమాన్, ద ఓన్లీ కరేజియస్ హీరోయిన్ యంగ్ లేడీ. నువ్వు టీవీలో చూసే ఉంటావు. ముఖ్యంగా నీ గురించి సరిగ్గా అంచనా వేయలేకపోయానయ్యా. ఇటువంటి కేసులో ఇటువంటి సాక్ష్యానికి భార్యను పంపడం గ్రేట్, రియలీ గ్రేట్, వెరీ గ్రేట్. మావగారు పొగిడేసరిని గర్వపడిపోకండి. నేను వచ్చే వరకు ఆగండి. అన్నట్టు ఎయిర్పోర్ట్ కి దండలు బ్యాండ్ మేళం తెచ్చి హడావుడి చేయకండి. నేను వచ్చాక అవన్నీ మా నెట్వర్క్ గర్ల్స్ ద్వారా చవకగా ఏర్పాటు చేస్తాను. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు పద్మశ్రీ ఇస్తామన్నా ఒప్పుకోకండి. భారతరత్న అడగబోవు గాని హీన పక్షం పద్మభూషణ్ అన్నా రావాలి కదా. ఏమిటి అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు? అల్లుడు గారు ఏమన్నారు? మీతో భాషి. వస్తా నాన్నగారు, ఫ్లైట్ కి టైం అయింది. ఏమన్నా కృష్ణపడ్డారా? అబ్బే బాయ్. ఇదిగో. ఏంటండి? ఏం లేదులే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. ఓకే 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 ఓకే. కుమారి, ఏంటి హంగమా? నువ్వేనా చేసింది? నాకేం తెలియదే, రాత్రి టీవీలో వచ్చింది కదా. సాక్ష్యం చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం?
ఫీలింగే ఉంటుందండి. జరిగింది జరిగినట్టు చెప్పా, అది గొప్పేనా? రాలేదే. పాపం వాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. ఆ సినిమా వాళ్ళ నాన్ డీటెయిల్ కథట రేపు కోర్టులో వస్తుందట అని చెప్పమన్నాడు. అలాగేనా? ఈసులాటేనా? అబ్బే, అమ్మాయి ఇలారా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి. తూ తూ తూ. కేసు రేపటికి వాయిదా వేశారా? రేపు ఆదివారం కోర్టుకు సెలవట. బాగా పొద్దుపోయిందనుకుంటా. పోనీ అలారం పెట్టినా?